హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను మైసూర్ పాక్ స్వీట్ సాఫ్ట్గా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్వీట్ ప్రిపరేషన్కి ఏమేమి కావాలో చూద్దాం. 2 కప్పుల శనగపిండి, 2 కప్పుల షుగరు, 1 కప్పు ఆయిల్, 1 కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. కావాలంటే మీరు ఆయిల్కి బదులుగా మొత్తం నెయ్యితోనే ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి శనగపిండి షుగరు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. షుగర్ కొంచెం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఎక్కువ వేసుకోవచ్చు. నెయ్యి శనగపిండి ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి. లేదంటే హాఫ్ క్వాంటిటీ ఆయిల్ వేసుకుని హాఫ్ క్వాంటిటీ నెయ్యి వేసుకోవచ్చు. అడుగు మందంగా ఉండే కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసి శనగపిండిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. శనగపిండిని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ శనగపిండిని బాగా వేయించుకోవాలి. శనగపిండి అడుగు పడితే స్వీట్ టేస్ట్ కలర్ రెండు మారిపోతాయి. సో శనగపిండిని కలర్ చేంజ్ అవ్వకుండా ఇక్కడ చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న శనగపిండిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 ప్లేట్స్ తీసుకొని 2 ప్లేట్లకి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకుందాం. వేయించుకుని పక్కన పెట్టుకున్న శనగపిండిని ఒకసారి జల్లించుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మనం తీసుకున్న ఆయిల్ నెయ్యి క్వాంటిటీలో సగం కప్పు ఆయిల్ సగం కప్పు నెయ్యి వేసుకుని బాగా కలపాలి. ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో హాఫ్ కప్పు వాటర్ వేసుకుని మనం తీసుకున్న 2 కప్స్ షుగరు వేసుకుని పాకం పట్టుకోవాలి. షుగర్ని వాటర్లో బాగా డిజాల్వ్ అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా షుగర్ కడాయికి అంటుకోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా షుగర్ బాగా మరిగిన తర్వాత 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. ఇలా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఇందులో యాడ్ చేసుకోవాలి. శనగపిండి మిక్స్చర్ వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలి. కడాయికి అంటుకోకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ నెయ్యి క్వాంటిటీస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచే ఈ స్వీట్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. నెయ్యి కంప్లీట్గా శనగపిండి అబ్జార్బ్ చేసేంత వరకు బాగా కలుపుకోవాలి. కడాయికి అంటుకోకుండా మాడిపోకుండా ఇలా పైకి కిందికి బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యినంతటిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. నెయ్యి పూర్తిగా శనగపిండి అబ్జార్బ్ చేసేంత వరకు బాగా కలుపుకోవాలి. నెయ్యి ఇలా కంప్లీట్గా అబ్జార్బ్ అయిన తర్వాత కలుపుతుంటే మనకి స్వీట్ పాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అవుతుంటే ఇంకా స్వీట్ ఫినిష్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని కొద్దిగా స్వీట్ తీసుకుని ఇలా ఉండగా చేసి టెస్ట్ చేసి చూద్దాం. ఇది మనకి అంటుకోకుండా ఉంటే కంప్లీట్ అయినట్టే. ఆ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ని మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్స్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత గరిటెతో ఇలాగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చాక్తో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇలా ఒక ప్లేట్లోవి పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇంకొక ప్లేట్లోవి బోర్లించి తిరగేసి కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ మైసూర్ పాక్ స్వీట్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, మైసూర్ పాక్ని చాలా టేస్టీగా సాఫ్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసాము.
మైసూర్ పాక్ని మీరు ఈ వేలో కనుక ప్రిపేర్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.